నమస్తే పీపుల్. ఈ వీడియోలో నోరూరించి చిన్న ముక్కల మామిడికాయ పచ్చడిని చాలా సింపుల్గా అలాగే రుచిగా విత్ పర్ఫెక్ట్ కొలతలతో చెప్పబోతున్నానండి. ముందుగా మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ ఇక్కడ నేను 4 పచ్చి మామిడికాయలు తీసుకున్నానండి. వాటిని ఎడ్జెస్ కట్ చేసి వాటర్లో వేసి ఒక హాఫ్ అన్ అవర్ ఉంచాలి. ఈ లోపల కారం ప్రిపేర్ చేసుకుందాము. మేము కారం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటామండి, కూరల్లోకైనా పచ్చళ్ళలోకైనా. ఈ ఎండుమిరపకాయల్ని తొడాలు తీసి మధ్యలోకి విరిపి ఫైన్గా పౌడర్ చేసుకోవాలి. వీటిని నెంబర్ 5 ఎండుమిరపకాయలు అంటారు. ఏ కిరాణా షాప్లో అడిగినా కానీ పచ్చళ్ళ కోసం అంటే ఇవే ఇస్తారు. వాటర్లో వేసుకున్న మామిడికాయ ముక్కల్ని నీట్గా తుడుచుకోవాలి, తడేమీ లేకుండా. ఇవి లేత మామిడికాయలే కాబట్టి మ్యాంగోస్ కట్ చేసే కట్టర్ ఏమీ అక్కర్లేదు. ఇంట్లో నైఫ్ కానీ లేదంటే ఇలా కత్తిపీట అయితే పర్ఫెక్ట్. అసలు నైఫ్తో కట్ చేయొచ్చు కదమ్మా అంటే, లేదు కత్తిపీటతోనే చాలా ఈజీ అని చెప్పి మా అమ్మ కత్తిపీటతోనే కట్ చేసేస్తున్నారు. ఇది శాంపిల్ మామిడికాయ పచ్చడి కదండి, ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకుంటే సరిపోతుంది, ఈజీగా ఊరిపోతాయి. చూడండి ముక్క సైజ్ ఎంత ఉండాలో తెలుస్తుంది మీకే. ఈ మధ్య చాలామంది పచ్చళ్ళ బిజినెస్ పెట్టేస్తున్నారు కదా. నాకైతే మనం ఇంట్లో చేసుకున్న పచ్చళ్ళ కంటే రుచిగా ఉంటాయి అని అయితే అనిపించదు. ఇది నా ఒపీనియన్, మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. ఇవి సమ్మర్లో వచ్చే ఫస్ట్ మామిడికాయలు కదండి, 1.5 ఇంచ్ సరిపోతాయి, ఈజీగా ఊరిపోతాయి. ఇంతకంటే పెద్ద ముక్కలు కట్ చేయాల్సిన అవసరం ఏమీ ఉండదు. ఇక్కడ నుంచి అస్సలు స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే ప్రతి ఐటమ్ కొలతలతో చెప్పబోతున్నాను. ఇక్కడ ఆవాలు 1 టేబుల్ స్పూన్ అండ్ మెంతులు 1/2 టేబుల్ స్పూన్ తీసుకొని వేపుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు పచ్చడిని కలుపుకోవడానికి ఒక వెడల్పాటి గిన్నెని తీసుకోవాలి. నాకు 4 మామిడికాయలకి ఈ గ్లాస్తో 4 గ్లాసులు వచ్చాయండి మామిడికాయ ముక్కలు. మీకు కొలత కోసం గ్లాసే కాదండి, మీకు ఏది వీలుగా ఉంటే దాంతో మీరు కొలుచుకోవచ్చు. ఇది శాంపిల్ పచ్చడే కదా, అందుకే గ్లాస్ కొలత సరిపోతుంది. అదే పెద్ద ముక్కల పచ్చడి అయితే మాత్రం సోలలు మానికలు కావాల్సి వస్తాయి. ఇప్పుడు కొలుచుకున్న మామిడికాయ ముక్కల్లో 1/2 స్పూన్ పసుపు అలాగే 150 ml ఆఫ్ వేరుశనగ నూనె వేసుకోవాలి. ముందే చెప్తున్నానండి, ఈ పచ్చళ్ళకి పామ్ ఆయిల్ కానీ సన్ఫ్లవర్ ఆయిల్ కానీ అస్సలు పనికిరాదు, టేస్ట్ మొత్తం పాడైపోతుంది. ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి, పొట్టు తీసేసి ఒకసారి దంచుకొని వేసుకుంటే బాగుంటాయి. ఇప్పుడు ఆవపిండి మెంతిపిండి కలిపి వేసుకోవాలి. ముందే చెప్పాను కదా, 1 స్పూన్ ఆవాలకి 1/2 స్పూన్ మెంతులు. ఇప్పుడు ఇవన్నీ ముక్కలకి బాగా పట్టేటట్టు నీట్గా మొత్తం కలుపుకోవాలి. ఇంకొక ఇంపార్టెంట్ విషయం అండి, ఈ ప్రాసెస్ చేసేటప్పుడు గరిటెలకు కానీ ఈ మిక్సింగ్ బౌల్స్కి కానీ మీ చేతులకు కానీ తడి లేకుండా చూసుకోండి. తడి తగిలితే మాత్రం పచ్చడి పాడైపోతుంది. ఇక్కడ నేను 4 గ్లాసులు మామిడికాయ ముక్కలు తీసుకున్నాను కదా, ఈ మామిడికాయ ముక్కలకి 1/2 గ్లాస్ కారం అయితే సరిపోతుంది. ఇక్కడ మీరు కారం ఇంట్లో ప్రిపేర్ చేసుకోలేకపోతే షాప్స్లో కూడా దొరుకుతుందండి, కానీ కాశ్మీరీ చిల్లీ పౌడర్ మాత్రం తీసుకోవద్దు, అది అసలు కారమే ఉండదు. ఇప్పుడు 1/2 గ్లాస్ కంటే తక్కువే సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ మీ టేస్ట్ని బట్టి వేసుకోండి, రాక్ సాల్ట్ మాత్రం వేయొద్దు, రాక్ సాల్ట్ అస్సలు కరగదు. ఇప్పుడు ఈ ఉప్పు కారాలు కూడా ఈ ముక్కలకి మంచిగా పట్టేటట్టు కలుపుకోండి. ఆయిల్ లేదు అనుకుంటారేమో, ఆయిల్ ఊరుతుందండి, నెక్స్ట్ డేకి ఆయిల్ అంతా పైకి తేలుతుంది. ఇప్పుడు ఈ కలిపిన ముక్కలన్నీ ఒక బౌల్లో కానీ లేదా మీ దగ్గర చిన్న చిన్న జాడీలు ఉంటే ఆ జాడీల్లోకైనా కానీ తీసుకొని పెట్టుకోండి. ఇక్కడ నాకు అంత చిన్న సైజ్ జాడీ లేదు, అందుకే ఒక బౌల్లోకి తీసుకొని పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ రోజు ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను, చూడండి ఒకసారి. ఈ పచ్చడిని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2 మంత్స్ వరకు నిలవ ఉంటుందండి. అయినా 2 మంత్స్ మనం ఎందుకు ఉంచుతాం చెప్పండి, రోజు తినేస్తే ఒక 15 డేస్లో అయిపోదు. పచ్చడి కలిపిన గిన్నెలో అన్నం వేసుకొని కలుపుకొని తింటే ఉంటుందండి ఆ టేస్ట్, అమోఘం అంతే. ఎప్పుడు ఏ పచ్చడి కలిపినా ఇలా అన్నం కలుపుకొని తినడం మాత్రం మేము మిస్ అవ్వము. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి. ఇంకెందుకు ఆలస్యం, మార్కెట్లోకి మామిడికాయలు వచ్చేసాయి. మంచిగా 4 మామిడికాయలు తెచ్చుకొని ఇలా పచ్చడి పట్టుకొని ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒక్క ముద్దతో మాత్రం అస్సలు సరిపెట్టుకోరండి, వాయల్ వాయల్ లాగిచ్చేస్తారు. నెక్స్ట్ డేకి ముక్క మంచిగా ఊరి ఆయిల్ పైకి తేలి ఉంటుందండి. అంతేనండి, మన చిన్న ముక్కల ఆవకాయ పచ్చడి చాలా టేస్టీగా అదిరిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు కాశ్విన్ అండ్ మామ్ డైరీస్.